హలో ఫిషింగ్ లవర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వాల్గా చేపకు నరం ఏ విధంగా వీక్తారో చూపిస్తాను. ఇది వీడియో యూట్యూబ్ గైడ్లైన్స్ అనుసరించి మాత్రమే వీడియో తీస్తున్నా, దయచేసి గమనించగలరు. ఈ చేపకు ఒక 3 ఇంచులు తోక సైడ్ కట్ చేసుకొని చూడండి. ఇట్లా వీడియో చూపిస్తాను చూడండి. ఒక 3 ఇంచులు అట్లా కట్ చేసుకొని పక్క పడేసి అక్కడ నుంచి నరం వస్తుంది. ఇక్కడ కొంచెం నీట్గా కడుక్కొని ఇక్కడ చూడండి, ఇగో ఈ విధంగా నరం పక్కన ఉంటుంది. ఇట్లా ఈ విధంగా వీక్తే వస్తుంది. ఎక్కువేం ఇబ్బంది పడే అవసరం లేదు. ఇట్లా బయట గుంజేస్తే ఈజీగా వస్తుంది. ఇక చూడండి ఎట్లా వస్తుందో, అట్లా ఈజీగా వస్తుంది. 2 సైడ్ ఉంటుంది నరము. ఒక 1 సైడ్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా అయిపోయాక చూడండి మొత్తం వచ్చేసేది. ఈ సైడ్ మొత్తం వచ్చేసినాక ఇటు సైడ్ తిప్పుకోవాలి. ఇది వస్తే చూడండి, తీస్తాను. ఇగో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎట్లా చూపిస్తాను చూడండి. ఈ విధంగా తెల్లగా ఈ సైడ్ వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడంటే ఈ ముందు సైడ్ నుంచి పీక్తా ఉంటే నరం ఇట్లా వచ్చేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా వస్తుందో అట్లా ఏర్పడుతుంది. ఆ నుంచి ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది నరము. తీసేసుకోవాలి. ఇటు సైడ్ ఫస్ట్ సైడ్ తీసుకున్నాక చూడండి ఎట్లా వస్తుందో. రైట్ అటు వచ్చినాక నెక్స్ట్ సైడ్ తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ వస్తుంది. సేమ్ అట్లానే వీక్కోవాలి. చూడండి ఎట్లా వస్తుందో. నరం చూస్తే ఎట్లా వస్తున్నది ఆ విధంగా మొత్తం వస్తుంది. తర్వాత ఇవన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి కొంచెం వీడియో పుష్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయింది అనుకో చూడట్లేదు, ఎందుకంటే బోర్ కొట్టేసి ఎవరికైనా. అందుకోసమని కొంచెం వీడియో ఫాస్ట్గా తీసేస్తున్నా. అట్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకు ఫ్రైకి సరిపోయే ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. చూడండి మనకు ఫ్రైకి అయితే ఎంత సన్నగా కట్ చేసుకోనో అట్లా కట్ చేసుకోవాలి. మన ఫ్రైకి ఎట్లా కట్ చేసుకుంటాం, సన్నగా నీట్గా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడుతున్నాం అమ్మమ్మ, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఏముంది. ఓకే, వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత కొంచెం నీట్గా కట్ చేసుకుంటే అయిపోయాయి. ఓకే మామ, థ్యాంక్ యూ.